హోమ్ మినిస్టర్ అనితా మేడం గారి మాటలు ఒక్కసారి వినండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. నా ఎస్సీలు అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఒక్క పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న 2-3 గిరిజన గ్రామాలకి కూడా రోడ్లు వేయించుకోకపోతే. అనితా మేడం గారు నమస్తే మేడం. ముందుగా ఏదైతే మీరు చెబుతున్న గిరిజన ప్రాంతాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు కనీసం రోడ్లు కూడా వేయించలేదు అంటున్నారు కదా మేడం. ఒకవేళ మీరు ఆ ప్రాంతాలకి రోడ్లు వేయించుంటే మా తరపు నుంచి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మేడం. అదేవిధంగా మేడం, ఏదైతే మీరు మాట్లాడుతున్న పాయకారావుపేట నియోజకవర్గంలో ఉండే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో అది 2 సంవత్సరాల ముందో లేకపోతే 5 సంవత్సరాల ముందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి సార్ గారి హయాంలో పుట్టిన గిరిజన ప్రాంతాలు కాదు మేడం. సుమారు 100 నుంచి 200 సంవత్సరాల చరిత్ర ఉన్న గ్రామాలు. ఓకే, జగన్మోహన్ రెడ్డి సార్ గారి హయాంలో ఏదైతే గిరిజన ప్రాంతాలకి రోడ్లు లేవు అనుకుందాం మేడం. దానికి ముందు ఈ టర్మ్ వదిలేయండి మేడం. దానికి ముందు 3 సార్లు చంద్రబాబు నాయుడు సార్ గారు ముఖ్యమంత్రిగా చేశారు కదా మేడం. మరి ఎందుకు మేడం ఆ 3 సార్లు ఆ గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేయలేదు మేడం? ఆలోచించాల్సిన విషయమే కదా మేడం. ఒకసారి సీఎంగా చేసిన జగన్మోహన్ రెడ్డి సార్ గారిని మీరు ప్రశ్నిస్తున్నారు మేడం. మరి 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు సార్ గారిని ఎందుకు మీ హయాంలో 100-200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ గిరిజన ప్రాంతాలకు రోడ్లు ఎందుకు వేపీలేదు అని మీరు అడగగలరా మేడం? అడగలేరు మేడం. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఈ వీడియోని రాజకీయ భావంతో కాకుండా ఆలోచన భావంతో ఆలోచించి కామెంట్ చేయండి. ఉంటా మరి. థ్యాంక్ యూ.